జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఇవాళ 1.5 నిమిషం నిడివి గల ఒక వీడియో చూశాను. అది చూసిన తర్వాత కొంచెం బాధ వేసింది. ఆంగ్ల పదాలు విరివిగా మాట్లాడుతూ చేసిన ఆ 1.5 నిమిషం నిడివి గల ఆ వీడియోని ఎక్కువగా తెలుగు పదాలు వాడుతూ చేయలేమా అని అనిపించింది. నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. వందే మాత్రం పాడడం ఇప్పుడు అంత అవసరమా అని నేను అనట్లేదు. దీన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు అంటున్నారు. వందే మాత్రం పాడడం ఇప్పుడు అంత అవసరమా అని నేను అనడం లేదు. దీనిని వ్యతిరేకిస్తున్న వారంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026 తీసుకురావాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 తీసుకురావాలని భావిస్తోంది. దీని ప్రకారం దేశంలోని అన్ని స్టేట్స్ లో అన్ని గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో వందే మాత్రం కంపల్సరీ చేసే ప్లాన్ లో ఉంది. దీని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం ఆలపించడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది. అంతేకాదు వందే మాత్రాన్ని ఇన్సల్ట్ చేసినా లేదా పాడుతున్నప్పుడు ఇష్యూ క్రియేట్ చేసినా 3 years జైలు వరకు వెళ్లే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా వందే మాత్రాన్ని అవమానించినా లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు దానికి విఘాతం కలిగించినా 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే అందరూ దీనికి సపోర్ట్ అయితే చేయడం లేదు. ఎందుకంటే మనం స్కూల్స్ లో, కాలేజెస్ లో, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఇన్నాళ్ళు పాడింది కంప్లీట్ వందే మాత్రం అయితే కాదు. అయితే దీనికి అందరూ మద్దతు తెలపడం లేదు. ఎందుకంటే మన పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్నాళ్లు పాడింది పూర్తి వందే మాత్ర గీతం కాదు. అఫీషియల్ గా ఎక్కువగా వినిపించింది ఫస్ట్ 2 verses మాత్రమే. ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఒకటే, మరి మిగతా చరణాలేవి? అక్కడ నుంచే ఈ స్టోరీ స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు చాలా మందికి కలిగే సందేహం ఒకటే, మరి మిగిలిన చరణాలు ఏమయ్యాయి? అక్కడి నుండే ఈ కథ ప్రారంభమవుతుంది. వందే మాత్రంలోని కొన్ని వర్సెస్ లో భారత్ ని హిందూ గాడెస్ లా డిస్క్రైబ్ చేశారు. అందుకే కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ చాలా ఇయర్స్ నుంచి అపోజ్ చేస్తున్నాయి. వందే మాత్రంలోని కొన్ని చరణాల్లో భారతమాతను హిందూ దేవతగా వర్ణించారు. అందుకే కొన్ని మహమ్మదీయ సంస్థలు దీనిని చాలా ఏళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో 1937 లో ఫస్ట్ 2 verses ని అఫీషియల్ గా వాడాలి అని డెసిషన్ తీసుకుంది అప్పటి గవర్నమెంట్. అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం 6 verses పాడాలి అనే ప్రపోజల్ రావడంతో ఈ డిబేట్ మళ్ళీ హీట్ ఎక్కింది. దీంతో 1937లో కేవలం 2 చరణాలను మాత్రమే అధికారికంగా ఉపయోగించాలని నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం 6 చరణాలు పాడాలనే ప్రతిపాదన రావడంతో ఈ చర్చ మళ్లీ వేడెక్కింది. ఇంకో విషయం, ఇది కొత్త ఇష్యూ అయితే ఏం కాదు. ఆల్మోస్ట్ 100 years బ్యాక్ కాంట్రవర్సీ. అందుకే టీఎంసీ, డీఎంకే, కొన్ని లెఫ్ట్ పార్టీస్ ఇలాంటి కంపల్సరీ రూల్స్ ని గతంలో అపోజ్ చేశాయి. వాళ్ళు చెప్పేది వందే మాత్రం ని రెస్పెక్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ కంపల్సరీ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాయి. మరొక విషయం ఏమిటంటే ఇది కొత్త వివాదమేమీ కాదు. దాదాపు 100 ఏళ్ల నాటి వివాదం. అందుకే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, కొన్ని వామపక్ష పార్టీలు ఇలాంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించాయి. వందే మాత్రాన్ని గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ దానిని అందరిపై బలవంతంగా రుద్దడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సపోర్టర్స్ ఏమంటున్నారంటే వందే మాత్రం ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సింబల్ కాబట్టి ఫుల్ లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి అని. ఇప్పుడు ఈ బిల్ పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లో ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ అప్రూవ్ చేస్తే అది లా అవుతోంది. సో ఈ బిల్ పాస్ అవుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చూడాలి. మరొకవైపు వందే మాత్రం మన స్వాతంత్ర్య పోరాటానికి నిదర్శనమని, కాబట్టి దానికి పూర్తి చట్టబద్ధమైన రక్షణ ఉండాలని మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ చట్ట ముసాయిదాను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తే ఇది చట్టంగా మారుతుంది. మరి ఈ చట్ట ముసాయిదా ఆమోదం పొందుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది వేచి చూడాలి. తెలుగులో మరీ ఇలా ఆంగ్ల పదాలు చొచ్చుకుపోవటం చూస్తుంటే సిపి బ్రౌన్ లాంటి వారు పన్నిన పన్నాగంలో ఎలా చిక్కుకున్నామో కదా అని అనిపిస్తుంటుంది. సిపి బ్రౌన్ ఆంగ్ల తెలుగు నిఘంటువు ముందు మాటలు పరిశీలిస్తే మనకి ఇతని దురుద్దేశ్యం కనిపిస్తుంది. అదే తెలుగు యొక్క మాధుర్యానికి, సాహిత్యానికి దూరం చేసి ఒక అర్థం పర్థం లేని మాండలికాన్ని తయారు చేయడం. ఆ ముందు మాటలో మనకేం కనిపిస్తుందంటే, ఇన్ తమిళ్ అండ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రీక్ అండ్ లాటిన్, Christianity will gradually produce a somewhat new dialect. అంటే తమిళం, తెలుగు భాషలలో గ్రీకు మరియు లాటిన్ భాషలలో వలె క్రైస్తవ మతం క్రమంగా కొంత కొత్త మాండలికాన్ని సృష్టిస్తుంది. ఒక పక్క కిరస్తాని వెధవలు, అర్థం పర్థం లేని తెలుగు మాటలు, ఉదాహరణకు క్రైస్తవ్యం, అవసరత, నిలువుబెట్టి లాంటి మాటలతో తెలుగు భాషను మార్చేస్తుంటే, మరొక పక్క
తెలుగులో ఇలా ఆంగ్ల పదాలను చొప్పించి మాట్లాడడం వల్ల తెలుగును సంకర భాషగా తయారు చేసుకుంటున్నాం. పరాయి భాషా పదాలు లేకుండా మన భాష మనం మాట్లాడలేని స్థితికి వస్తున్నాము. మాట్లాడితే ఒక వాక్యం పూర్తిగా ఆంగ్లంలో మాట్లాడండి, లేదా పూర్తిగా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా మన భాషను మనం గౌరవించుకుందాం, మన సాహిత్య సంపదకు మరింత చేరువ అవుదాం. నేను కూడా 100% సరిగ్గా చెప్పాననైతే అనుకోవడం లేదు. ఒక చిన్న ప్రయత్నం చేశానంతే. తప్పులు గమనించిన వారు సూచించండి, తప్పక సరిదిద్దుకుంటాను. మార్పు ఒక్కసారే రాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కూడా కాదు. దయచేసి తెలుగు మాట్లాడేటప్పుడు మనమందరం వీలైనంత వరకు ఎక్కువగా తెలుగు పదాలనే ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? మీ అభిప్రాయాల విభాగంలో నాకు తెలియజేయండి.